ఉత్తర భారతంలో వరద కష్టాలు కొనసాగుతున్నాయి. ఉత్తరాఖండ్లో మరోసారి క్లౌడ్ బస్ట్ తో ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరిగింది. ఢిల్లీలో కూడా భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. గుజరాత్, పంజాబ్, జమ్మూ కాశ్మీర్లో ప్రజలు భారీ వర్షాల కారణంగా అష్టకష్టాలు పడుతున్నారు. ఉత్తరాఖండ్ను మళ్లీ ఆకస్మిక వరదలు వణికించాయి. చమోలి, రుద్రప్రయాగ్లో మెరుపు వరదలతో అపార నష్టం జరిగింది. చంబాలో భారీ వర్షాల కారణంగా 6 ప్రాణాలు కోల్పోయారు. రుద్రప్రయాగ్లో 2 చనిపోయారు. ఆకస్మిక వరదల కారణంగా పలు ఇళ్లు, దుకాణాలు ధ్వంసమయ్యాయి. హిమాచల్ ప్రదేశ్లో కూడా వరద కష్టాలు కొనసాగుతున్నాయి. కులులో ఆకస్మిక వరదల కారణంగా చాలా డ్యామేజ్ జరిగింది. ఉత్తరాఖండ్లో మందాకిని, అల్కానంద నదులు ప్రమాద స్థాయి దాటి ప్రవహిస్తున్నాయి. ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. వందలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు అధికారులు. గంగానది కూడా పలు ప్రాంతాల్లో ఉప్పొంగి ప్రవహిస్తోంది. హరిద్వార్లో హై అలర్ట్ కొనసాగుతోంది. వరదలతో తల్లడిల్లిన జమ్మూలో సైన్యం సహాయక చర్యల్ని వేగవంతం చేసింది. జమ్మూలో చాలా వంతెనలు కూలాయి. దీంతో యుద్ధ ప్రాతిపదికన సైన్యం తాత్కాలిక వంతెనలను నిర్మిస్తోంది. దేశ రాజధాని ఢిల్లీలో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు వాతావరణ శాఖ అధికారులు. లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. యమునా నది ప్రమాదకర స్థాయి దాటి ప్రవహిస్తోంది. ఢిల్లీ శివారు ప్రాంతాలపై గురుగావ్, గాజియాబాద్, నోయిడాలో కూడా కుండపోత వాన కురుస్తోంది. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ స్తంభించింది. పట్పడ్ గంజ్లో భారీ వర్షాలకు ఇళ్లు కొప్పుకూలాయి. హర్యానాలో నదులు ప్రమాద స్థాయి దాటి ప్రవహిస్తున్నాయి. పంచకులలో లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. అంబాలాలో ఇళ్లలోకి వరద నీరు ప్రవేశించింది. దీంతో స్థానికులను బోట్లలో సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది. పంజాబ్లో 9 జిల్లాలు వరద గుప్పెట్లో చిక్కుకున్నాయి. ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. గురుదాస్పూర్, పఠాన్కోట్, అమృత్సర్ జిల్లాలు వరద గుప్పెట్లో ఉన్నాయి. గుజరాత్లో నవ్సారీలో వరదలు పోటెత్తాయి. తీర ప్రాంతంలో ఆలయాలు నీట మునిగాయి. వందలాది మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.